హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వ్లాగ్లో ఏంటంటే మీకు ముందు వ్లాగ్లో చెప్పినట్టుగా కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అసలు నాకు వీడియోస్ అనేవి అప్లోడ్ చేయడం అవ్వట్లేదండి. మొత్తం వీడియోస్ అన్నీ కూడా నేను బ్యాకప్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి వస్తుందన్నమాట. సో అందుకనే నేను చాలా రేర్గా వ్లాగ్స్ అనేవి పెడుతున్నాను. సో మీరు చూసారు కదా, లాస్ట్ వీడియో చూసుంటే మేము అక్కడి నుంచి వ్యాకేట్ చేసిన వ్లాగ్ అనేది మీతో నేను షేర్ చేశాను. అండ్ ఇక్కడికి వచ్చాక చాలా రోజులు అయిపోయింది, 1.5 మంత్ అయిపోయింది మేము వచ్చేసి. సో ఇప్పుడు నేను వారాహి నవరాత్రులు అయితే చేస్తున్నాను ఇంట్లోని. సో నేను ఫస్ట్ డే ఎలా స్టార్ట్ చేశాను, అసలు వారాహి నవరాత్రులు నేను ఎలా చేస్తున్నాను అనేది మీతో నేను షేర్ చేస్తానన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు చాలాసార్లు నేను చెప్పాను, పూజా మందిరం అనేది మాది చాలా సింపుల్గా ఉంటుందన్నమాట. సో ఇవైతే నేను లాస్ట్ ఇయర్ తెప్పించి ఈ బ్లాక్స్ అనేవి ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయానండి. అమెజాన్ నుంచి తెప్పించుకున్నాను. సో దాంతోనే డెకరేట్ చేసుకుందాము అనుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు రాబోతుంది పూజలు కాబట్టి డెకరేట్ చేసుకుంటున్నాను. సో పూజ మందిర్ అయితే చూడండి మీరు ఎలా డెకరేట్ చేసి. ఇంకా రోజు తెల్లవారుజామునే లేచానండి. తెల్లవారుజామునే లేచి బిఫోర్ డే మాపింగ్ అంతా క్లీన్గా నీట్గా పెట్టేసుకున్నాను. కాకపోతే మనం ఏ రోజు పూజ చేస్తామో ఆ రోజు కూడా మళ్ళీ క్లీన్ చేసుకోవాలి అని చెప్పేసి నేను అనుకుంటానమాట. సో అందుకనే మళ్ళీ మార్నింగే లేసి ఇల్లంతా నీట్గా శుభ్రంగా ఊడ్చేసి తర్వాత మాపింగ్ చేసుకొని కింద వరకు కూడా అన్ని మెట్లు ఉన్నాయన్నమాట. మాకు కింద వాకిట్లో అయితే ముగ్గు పెట్టుకుంటాను. అవేమీ నేను షూట్ చేయలేదండి, తర్వాత మీకు షేర్ చేస్తాను. సో అన్నీ కంప్లీట్గా చేసుకొని నేనైతే నీట్గా స్నానం అది చేసి ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజకి అయితే సిద్ధం చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే నేను దేవుడికి కావాల్సినవన్నీ 9 days కూడా బిఫోర్ డే తెచ్చుకున్నాను ఈ పువ్వులన్నీ కూడా. సో నేను ఎలా వారాహి నవరాత్రులు చేస్తున్నాను అనేది మీతో నేను షేర్ చేస్తాను ఈ వ్లాగ్లో. అండ్ నేను ఎలా చేస్తున్నాను అంటే నాకు 10 days బిఫోర్ నాకు అనిపించింది అనమాట నవరాత్రులు చేయాలి అని చెప్పేసి. నేనైతే ఎప్పుడూ చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో అలా అనుకొని మైండ్లో ఫిక్స్ అయిపోయాను. బట్ వారాహి నవరాత్రులు చేయాలన్నా మనం ఎప్పుడు నవరాత్రులు ఎలా చేస్తామో అలాగే చేయాలి కదా. నేనైతే మామూలుగా అయితే నవరాత్రులు చేస్తాను దశమికి. సో ఆ నవరాత్రులాగే చేద్దాము అని అనుకున్నాను. కానీ అనుకున్నాక తర్వాత ఎట్ లాస్ట్ ఒక మైండ్లో అయితే ఒక థాట్ వచ్చిందనమాట. ఎందుకంటే ఇప్పుడు మేము మా ఫ్యామిలీ ఇక్కడ 3 మెంబర్సే ఉంటున్నాము. నేను మా పిల్లలు ఉంటున్నాము, హస్బెండ్ ఇక్కడ లేరు కదా. సో నాకు పర్సనల్ ప్రాబ్లం, మనకి లేడీస్కి పర్సనల్ ప్రాబ్లం ఉంటుంది కదా. సో అలాగా కానీ అయితే ఇంకా దీపారాధనకి కానీ లేదంటే ఇంట్లో అమ్మవారిని పెట్టాక ఇంకా మనం పూజ చేయకపోతే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఆలోచించి మళ్ళీ సింపుల్గా అయితే చేసుకుంటున్నానమాట. సో ఇంకా అనుకున్నాను కాబట్టి ఎలాగ ఎన్ని రోజులు అవుతుందో అన్ని రోజులు చేసుకుందామని డిసైడ్ అయ్యానమాట. ఇప్పటికైతే 7 days అవుతుందండి. ఇది 7th డే ఈ వ్లాగ్ రాబోసరికి. ఈ 7 days నేను చాలా హ్యాపీగా అంటే చాలా హ్యాపీగా గడిపానమాట. మనసంతా కూడా చాలా పీస్ఫుల్గా హ్యాపీగా ఉంది. సో నేను పూజ ఎలా చేశాననేది మీతో షేర్ చేస్తాను. నేనైతే ఇప్పుడు నవరాత్రులకి అయితే పీఠం వేసి రెడ్ కలర్ క్లాత్ ఒకటి పెట్టి ఇంకా పసుపు కుంకుమ అఖండ జ్యోతి అనేది పెడతానమాట. రోజు నైవేద్యాలు పెట్టి అవే నేను భోజనం చేసేటప్పుడు ఒక పూట అనేది చేసేదాన్ని. ఈసారి ఏంటంటే అమ్మవారికి నాకు వారాహి అమ్మవారి రూపం కూడా ఇంట్లో లేదు. సో నేనేంటంటే నాకు నచ్చిన రూపంతో అమ్మవారిని పెట్టుకొని ఎప్పుడు కూడా నవరాత్రులు చేస్తాను. ఎప్పుడు కూడా లక్ష్మీదేవి ఐడల్ మా ఇంట్లో చిన్నది ఉందండి, నా మ్యారేజ్ కాడి నుంచి ఉందన్నమాట. సో ఆ అమ్మనే పెట్టుకొని ఎప్పుడు కూడా నవరాత్రులు చేస్తానన్నమాట. అలానే ఇక్కడ కూడా నేను పీఠం అనేది వేసి కొన్ని అక్షంతలు పసుపు కుంకుమ వేసి అమ్మవారిని కూర్చోబెట్టి వారాహి అమ్మవారి రూపంలో నేను ఇంకా అమ్మవారిని పూజ చేసుకోవడం అనేది స్టార్ట్ చేశానన్నమాట. అండ్ నేనైతే పసుపు ముద్ద కూడా పెడదాము లేదంటే అనిపించింది మనసులో. కానీ మళ్ళీ ఇవన్నీ కూడా కొన్ని నియమాలతో పట్టించవలసిన పూజలు కాబట్టి ఇంట్లో పిల్లలు ఇద్దరూ కూడా పైన నిద్రపోతారు. సో అక్కడిని జ్యోతి పెట్టినా లేదంటే మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చినా ఇంక నేను ఒక్కరిదానే ఉన్నాను కదా అని ఇవన్నీ స్కిప్ చేసి సో ఎన్ని రోజులు అవుతుంది అనుకొని అన్ని రోజులు కూడా నేను మార్నింగే లేచి చక్కగా 5 కల్లా అన్ని పూజలన్నీ చేసేసుకుంటున్నాను. ఆ తర్వాత మళ్ళీ సాయంకాలం పూజ కూడా చేసుకుంటున్నాను అనమాట. అయితే నేను ఈ వారాహి నవరాత్రులు చేద్దాం అనుకుని ముందు నేనైతే ఒక టీవీ ఛానల్లో విన్నానమాట. చాగంటి వారి వస్తాయి కదా, సో అతను చెప్పిన విధంగా ఏంటంటే నైట్ చేయాలి అమ్మవారి పూజ అని చెప్పారనమాట. ఎందుకంటే లలితాదేవికి ఈవిడ
ఇష్టసఖి అంట. సో ఆవిడ ప్రతిరూపంగా వచ్చింది కాబట్టి ఈవిడ రాత్రిపూట లలితాదేవికి కాపలా ఉంటుందంట. సో అందుకనే రాత్రిపూట ఈవిడ మనకి అంటే ఇప్పుడు మన కోసం ఏ టైంలో అమ్మవారు మనకి ప్రత్యక్షమిస్తారో ఆ టైంలోనే పూజించుకోవాలి కదా. సో ఆ టైంలో పూజ చేసుకుంటే మంచిది అని చెప్పారనమాట. అయితే నేను నైట్ 8:30 తర్వాత అలాగ పూజ స్టార్ట్ చేస్తున్నాను. కానీ నాకైతే ఇప్పుడు నేను ఈ అమ్మవారి పూజ కూడా చేయలేదు. ఇంకా అమ్మవారి రూపం కూడా నాకు మొన్ననే తెలిసిందండి. ఒక 6 మంత్స్ బిఫోర్ అనమాట. ఇప్పటికొచ్చి నాకు రూపం కూడా తెలియదు. సో అనుకున్నాను కాబట్టి అలా చేసుకుంటున్నాను. అండ్ తెలుగు రాదు కాబట్టి మంత్రాలు కూడా నాకేమీ రావు. చిన్నప్పటి నుంచి లక్ష్మీదేవి పూజ బాగా చేస్తాను. వైభవలక్ష్మి వ్రతం బాగా చేసేదాన్ని అనమాట. సో నేను అమ్మవారికి ఎలా అయితే అదాంగ పూజ, అష్టోత్తరం, ఇంకా మొత్తం పంచోపహార పూజ అన్నీ చేసుకుంటాను. అదేవిధంగా లక్ష్మీ అమ్మవారికి చేసుకుంటున్నాను అనమాట. అయితే పేరు పెట్టి ఆవిడని పిలిచి ఆవాహన ఇచ్చాను. తర్వాత పూజ మాత్రం లక్ష్మీదేవికి చేసుకుంటున్నాను అనమాట. అండ్ నైట్ కూడా పూజ అలా చేసుకొని తెల్లవారి ఒక మంత్రం అనేది చెప్తున్నానండి. అది కూడా నేను ఈ చాగంటి వారి దాంట్లోనే విన్నానమాట. ఆ మంత్రం కూడా జపిస్తున్నాను ఇప్పుడు. సో ఈ 7 days అయితే చాలా హ్యాపీగా, మనసుకి రిలాక్స్గా అనిపించింది. అండ్ ఇల్లంతా కూడా నీట్గా శుభ్రం చేసేసుకున్నాను ముందు రోజే. ఎక్కడ కూడా ఏమి ఉంచలేదు. డస్టింగ్ కూడా బిఫోరే చేసేసుకున్నాను. అన్నీ కూడా చూసారు కదా, ఇల్లంతా చాలా నీట్గా ఉంది. ఇల్లంతా నీట్గా అలంకరించేసానమాట. అలంకరించుకొని ఇంకా అమ్మవారిని అయితే పిలిచి కూర్చోబెట్టుకున్నాను. సో పూజ అనేది నేను అలాగే సింపుల్గా చేసుకుంటున్నాను. అయితే పంచోపహార పూజ మనం డైలీ నిత్య పూజ ఎలా చేసుకుంటామో తెల్లవారి కూడా అలా చేస్తున్నాను, ఈవినింగ్ కూడా అలా చేస్తున్నాను. నిత్య పూజలాగే చేసుకొని అమ్మవారిని అయితే రోజుకొక పువ్వులతో, రోజుకొక వాటితో అష్టోత్తరం అయితే చేసుకుంటున్నాను అనమాట. అండ్ మనకి ఏదైనా ఇంట్లో అకేషనలీ డేస్ ఉన్నాయంటే మనం గౌరీమాత పూజ చేస్తాం ఫస్ట్. తర్వాత ఇంట్లో ఆగ్నేయ మూల దీపం కంపల్సరీ పెట్టుకుంటాం. నేను కూడా పెడతానండి. అండ్ నేనైతే స్టవ్ దగ్గర నేను ముగ్గు అనేది ఎప్పుడు పెట్టనండి, నాకు అలవాట్లేదు. ఎందుకంటే ఆ వైట్ ముగ్గుతో పెడితే ముగ్గంతా చెదిరిపోతుందని చెప్పేసి పెట్టనమాట. అండ్ పెయింట్ కూడా ఇప్పటికొచ్చి ఇక్కడ నేను వేయలేదు. సో అందుకనే పసుపు కుంకుమతోనే అలంకరించుకుంటే నాకు ఇష్టం అనమాట. ఎక్కువ నాకు అలా కలగా అనిపిస్తుంది పసుపు కుంకుమ పెట్టి, పువ్వు పెట్టి పూజిస్తే. ఆ తర్వాత ఇంకా ఆగ్నేయమూల దీపం కూడా అంతే. వీక్ డేస్లో అయితే కంపల్సరీ నేను పెట్టుకుంటానమాట. ట్యూస్డేస్, ఫ్రైడేస్ అండ్ థర్స్డేస్ ఈ 3 రోజులు పూజ బాగా చేస్తాను. అండ్ 3 రోజులు కూడా ఇష్టమైన రోజులు అనమాట నాకు. సో అప్పుడే మన గౌరీమాతకు కూడా అలా పెట్టుకుంటాను. అండ్ ఇక్కడ నిత్య దీపం అయితే పెట్టాను, కానీ ఇలా వీక్ డేస్లో కానీ అకేషనలీ అయితే నేను ఇలా దీపం అనేది పెట్టుకుంటాను. అయితే నాకు ఇక్కడ చాలా ఇష్టం అండి. అన్నపూర్ణాదేవిని పెట్టుకుందామని ఎన్నో రోజులు కాదు, సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను. ఒక 2 years అయిపోయింది. అయితే నేను లాస్ట్ టైం ఈ టైం కల్లా మన ఇంటికి వచ్చేస్తారు అమ్మ అనుకున్నాను, కానీ అవ్వలేదు. ఎందుకంటే నాకైతే ఏం కోరుకుందంటే కాశీ నుంచే అన్నపూర్ణాదేవిని తెచ్చుకోవాలి అని కోరుకుందనమాట. సో అది ఎప్పటికవుతుందో, అమ్మ ఎప్పుడు అనుగ్రహిస్తుందో నాకు తెలియదు. సో అప్పటి వరకు అయితే ఇలాగ ఆగ్నేయమూలలో దీపం అనేది ఇలాగే పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ నా తెలుగు అయితే కొంచెం అటు ఇటుగా ఉంటుంది, ఏమనుకోవద్దు నా వర్డ్స్ అవిని. ఎందుకంటే ఇప్పటి వరకు నార్త్లో ఉండొచ్చేసాము. ఈ మాటలు అవి కూడా కొంచెం పెద్ద పెద్ద పదాలు అవి కూడా పలకలేకపోతున్నాను. అండ్ కొంచెం కష్టమే, ఎందుకంటే తెలుగు కూడా చదవలేదు చిన్నప్పుడు. దాని మూలాన ఇంకొంచెం కష్టం అయిపోతుంది అనమాట. అండ్ మంత్రాలు అవి ఏంటంటే బుక్లో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి చదువుకుంటూ ఉంటానన్నమాట, నాకు అవసరమైనవన్నీని. అండ్ చూసారు కదా, ఇలా అయితే ఇక్కడ పూజ అనేది కానించేసుకున్నాను. అండ్ అక్కడ లోపల మీరు వుడెన్ బాక్స్ చూసుంటే దీపం పెట్టిన పక్కన ఆ బాక్స్ కూడా మా ఇంటికి వచ్చి 1.5 year అయిపోయిందండి. ఆ 1.5 yearలో నుంచి నేను వెళ్ళడం రావడం, ఇంట్లో ఎందుకులే క్లీనింగ్స్కి కష్టమవుతుందని చెప్పి ఫిలప్ చేయలేదు. ఇప్పుడైతే నాకు నచ్చలేదనమాట అలాగా ఆగ్నేయమూలలో దీపం పెట్టాను, కానీ పక్కన ఖాళీగా ఉండడం. ఇప్పుడైతే మొత్తం ఫిలప్ చేస్తాను. నెక్స్ట్ బ్లాగ్లో ఎప్పుడైనా మీతో షేర్ చేసి చూపిస్తాను. అండ్ నాకు సెంటిమెంట్గా ఏంటంటే ఎప్పుడు కూడా ఆగ్నేయమూలలో అమ్మవారి ఫోటో ఒకటి పెట్టేసి పసుపు కుంకుమ పెట్టి ఎప్పుడు తాంబూలం పెట్టేసి ఉంచేసుకుంటానమాట. అమ్మవారిది ఒక చిన్న ఫోటో అనేది పెట్టేసి, శివుడిది అమ్మవారిది ఇద్దరిది ఉంటుందన్నమాట. అండ్ ఆ ప్లేస్లో ఏంటంటే నేను రాక్ సాల్ట్ అనేది ఎప్పుడు ప్లేస్ చేసి ఉంచుతాను. ఎక్కడికి వెళ్ళినా సరే ఆ రాక్ సాల్ట్ అనేది ప్లేస్ చేసి పెట్టేసి వెళ్ళిపోతాను. కొంచెం చింతపండు అయితే చింతపండు, ఆ తర్వాత
ఇంకా మామూలుగా సాల్ట్ ఇవి మాత్రం కంపల్సరీ ఉంటాయన్నమాట. అండ్ బయట చూసారు కదా వినాయకుల వారు పూజ చేసుకున్నాను. స్వామి కూడా మన ఇంటికి వచ్చి 1 ఇయర్కి ఎక్కువైంది. స్వామిని కూడా అలాగే ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయేదాన్ని. వచ్చినప్పుడు పూజ చేసుకొని ఇప్పుడైతే నేను ఇక్కడికే వచ్చేసాను కాబట్టి రోజు అయితే నిత్య పూజ చేసుకుంటున్నాను. చాలా హాయిగా ఉంది. ఇంకా అతన్ని అలాగా అలంకరిస్తే మనసుకు చాలా ప్రశాంతంగా ఉందన్నమాట. అండ్ ఈ 9 డేస్ మనం అమ్మవారిని పూజించుకుంటున్నాం కాబట్టి స్పెషల్ డేస్ కాబట్టి అతను కూడా అలాగే నీట్గా ఫస్ట్ పూజ అతనికే కాబట్టి అతన్ని కూడా నేను పూజ చేసుకుంటున్నాను. అయితే మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఈ 7 డేస్ మాత్రం చాలా హాయిగా అయిపోయాయి. ఇంకా 2 డేస్ కూడా నాకు అమ్మ ఇలాగే శక్తినిచ్చి ఏ ఆటంకాలు రాకూడదు అని చెప్పి కోరుకుంటున్నాను అనమాట. చూసారా మా బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నారో ఇంటి ముందున. ఆ తర్వాత ఇలాగా ఫ్రైడేస్ అండ్ థర్స్డేస్ అండ్ ట్యూస్డేస్ ఈ 3 డేస్లో ఉర్లీస్ కూడా ఇలా పెట్టుకుంటాను అనమాట. అయితే ట్యూస్డే పెడతాను, పెట్టి మళ్ళీ ఫ్రైడే చేంజ్ చేసి మళ్ళీ ఫ్రైడే పెడతాను అనమాట. అయితే థర్స్డే మాత్రం స్కిప్ చేస్తాను. ఒకవేళ వెడ్నెస్డే పెట్టలేకపోతే థర్స్డే ఫ్రైడే పెడతానమాట ఇలా ఇంటి ముందున ఉర్లీస్ అనేవి. అండ్ నాకేంటంటే క్యాండిల్స్ అని ఇలాగా దీపాలని పెట్టుకొని ఇల్లంతా నీట్గా డెకోర్ చేసుకుంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం అనమాట. అండ్ నా ప్రీవియస్ వ్లాగ్స్ కూడా మీరు చూస్తుంటే నేనైతే క్వార్టర్లో ఉండేదాన్ని. బట్ మా ఇంట్లోనే కాకుండా మా క్వార్టర్లో కూడా నేను చాలా బాగా డెకరేట్ చేసేదాన్ని అనమాట ఇల్లు అంతా కూడా. అండ్ ఇక్కడికి మా ఇంటికి ఇంకొచ్చేసాం కాబట్టి ఇల్లంతా నాకు నచ్చినట్టుగా చేసుకుంటున్నాను. ఈ తులసి కోట చూసారు కదా, తులసి కోటను కూడా తెచ్చుకున్నాను అనమాట అక్కడి నుంచి వచ్చినప్పుడే. అండ్ ఇక్కడ లక్ష్మీ అమ్మవారి తులసి మొక్క అయితే వేశాను. ఎందుకో తెలియదండి, కృష్ణ తులసి లక్ష్మీ తులసి కలిపి పెడితే ఎండిపోయిందనమాట. సో ఇంకా నేను పెట్టలేదు, తీసేసాను. ఇంకొకటి అయితే తీసుకొచ్చాను కానీ ఇంకా పెట్టలేదనమాట, పెట్టాలి. తర్వాత చూసారు కదా ఇల్లంతా ఇలా దీపాలు పెట్టేసి ఇల్లంతా ఎంతో కాంతులుగా చాలా బాగుంది. అండ్ మన రోజు పువ్వులే పెడుతుంటే ఆ సువాసనకి ఇంట్లో దేవాలయంలో ఉన్నట్టే ఉంది. మనసు అంతా ప్రశాంతంగా ఉందన్నమాట. మన మనసు బాగోకపోతే మనం దేవుడికే కదా కూర్చొని చెప్పుకుంటాం పీస్ఫుల్ కోసం. అంత పీస్ఫుల్గా ఉందన్నమాట ఇంట్లోని 7 డేస్ కూడా మంచి పాజిటివ్ వైబ్స్. సో ఏంటంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఒక టైం కానీ లెగిసిపోతున్నానమాట. లెగిసిపోయి స్పెషల్గా ఈ టైంకి లెగాలి, పూజ చేయాలి అని ఒక ఇంటెన్షన్ అనేది మైండ్లో ఉంటుంది కదా. ఇప్పుడు మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వస్తే వాళ్ళకి బాగా చూసుకోవాలని. సో అదేవిధంగా మన ఇంట్లో అమ్మని పిలిచి పెట్టుకున్నాం కాబట్టి అమ్మ కోసం అయితే బేగా లెగిస్తున్నాను. అండ్ తొందరగా పూజ అయిపోతుంది, ఇంట్లో పని కూడా అయిపోతుంది. అండ్ మనసు కూడా చాలా హ్యాపీనెస్గా ఉందన్నమాట, పీస్ఫుల్గా. అండ్ చూసారు కదా మార్నింగ్ మీకు నేను షేర్ చేస్తానని చెప్పి ఇలా అయితే మార్నింగ్ లేచి మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకొని కింద వరకు వెళ్ళాను అనమాట. అండ్ గేట్ బయట కూడా మనకి వాకిలి ఉంది, అక్కడ కూడా ముగ్గు పెట్టుకుంటాను. బట్ అక్కడ నేను షూట్ చేయలేదు, ఈ లోపల నేను చూపిస్తున్నాను. ఇలా అయితే ఆ రోజు నేను ముగ్గులు పెట్టుకున్నాను. అయితే ఈ 9 డేస్ కూడా ఇలాగే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మధ్యలో మాపింగ్ అనేది చేస్తాను. మళ్ళీ ఇవాళ శుక్రవారం కాబట్టి ఇవాళ మార్నింగ్ మళ్ళీ నేను మొత్తం అంతా వాష్ చేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వ్లాగ్లో ఎప్పుడైనా మీకు షేర్ చేస్తాను. అండ్ పూజ అంతా అయిపోయాక నేనైతే 9 డేస్ కూడా ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అనేది స్కిప్ చేశానండి. పిల్లలకి క్యారియర్స్ కాబట్టి వాళ్ళకి అవ్వట్లేదు. ఒక 2 డేస్ అయింది, 3rd డే నుంచి అయితే అవ్వలేదు. ఆనియన్స్ యూస్ చేశాను వాళ్ళకి. బట్ వాళ్ళు వెళ్ళాక నా లంచ్ అయితే నేను వేరేగా ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా. ఆ తర్వాత ఒంటిపూట భోజనం చేస్తున్నాను. మార్నింగ్ ఏం తినట్లేదు, మధ్యాహ్నం తింటున్నాను, నైట్ అల్పాహారం అనేది తీసుకుంటున్నాను అనమాట. సో మనసు చాలా బాగుందండి ఇలాగా. ఇంకా ముందు కూడా ఇదే టైమింగ్స్కి లేసి ఇంకా పూజ చేసుకుందాం అనుకుంటున్నాను. రాబోయేది కూడా శ్రావణ మాసం కదా. నేను మార్నింగే లేస్తాను కానీ దేవుడికి దీపం అనేది లేట్ అయిపోతుంది అనమాట. సో ఈసారి ఏంటంటే ముందు దీపారాధన చేసుకొని తర్వాత పని చేసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట. అలా అయితే నా నవరాత్రులు చేసుకుంటున్నానండి. సో మీరందరూ కూడా చేసుకుంటున్నారు బాగా అనుకుంటున్నాను. అమ్మవారిని ఎలా ఆరాధించినా మంచిదే భక్తి శ్రద్ధలతో. సో నేనైతే నా నవరాత్రులు ఇలా చేసుకున్నానని మీతో షేర్ చేస్తాను. నా ఫస్ట్ డే అనమాట ఇది. సో ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? ఈ వ్లాగ్ నచ్చితే కంపల్సరీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మన ఛానల్లో మంచి మంచి ట్రావెలింగ్ వ్లాగ్స్ ఉన్నాయి, మంచి వ్లాగ్స్ ఉన్నాయన్నమాట. సో ఎవరికైనా కంటెంట్ బాగుంది అనుకుంటే కంపల్సరీ చూడండి, వాచ్ చేయండి. అండ్ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో మీట్ అవుదాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి.